చిల్డ్రన్ మనం చూసినట్లయితే అసలుకి గ్రీన్ రెవల్యూషన్ అంటే అసలుకి ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని మనం చూసినట్లయితే, మరీ ముఖ్యంగా ఇండియాలో చూసినట్లయితే మనం ఆల్రెడీ ఫుడ్ సెక్యూరిటీ అనే లెసన్లో మనం చూసాం. బ్రిటిషర్స్ దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు, మన ఇండియా కాబట్టి ఇండియాలో వీటికి తర్వాత రైస్కి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాటిని మనం ఏమని పిలిచారు, అక్కడ వైట్ గ్రెయిన్స్ అని పిలిచారు కదా. అయితే గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అంటే రెడ్ గ్రెయిన్స్ అనమాట. అంటే జవార్, వీట్, రాగులు, సజ్జలు, జొన్నలు, కందులు అంటాం కదా చిల్డ్రన్. ఇవన్నీ ఏంటి, రెడ్ గ్రెయిన్స్. ఈ రెడ్ గ్రెయిన్స్ని గ్రీన్ గ్రెయిన్స్ అనేసి పిలుస్తారనమాట. దాన్నే గ్రీన్ రెవల్యూషన్ అంటారు. గ్రీన్ రెవల్యూషన్ యొక్క మోటివ్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫుడ్ ఫర్ ఆల్ ఇండియన్స్ అనమాట. ఈ గ్రీన్ రెవల్యూషన్ అన్నది ఏ టైమింగ్లో స్టార్ట్ అయింది అని మనం చూసినట్లయితే నెహ్రూ టైమింగ్లో అనమాట. 1960 టైమింగ్లో దీన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. ఇది మనం చూసినట్లయితే అసలుకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే మనకు తెలుసు కదా. ఫస్ట్ ప్లానింగ్ వచ్చేసి అగ్రికల్చర్కే ఇస్తారు. సెకండ్ టైం ప్లానింగ్ అంటే 5 years అని చెప్పుకుంటాం కదా, అలాగే సెకండ్ టైంకి వచ్చేసరికి ఇండస్ట్రీస్కి ఇచ్చారు. మళ్ళీ ఎక్కువగా పాపులేషన్ పెరిగిపోవటం వల్ల అందరికీ ఫుడ్ గ్రెయిన్స్ సరిపోవటం లేదనేసి అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అన్న దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని మన నెహ్రూ ఆ ఫుడ్ ఫర్ ఆల్ ఇండియన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇవ్వాలి అన్న మోటివ్ ప్రకారంగా ఈ గ్రీన్ రెవల్యూషన్ అన్న స్టార్ట్ చేశాడనమాట. అసలుకి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయటానికి అసలుకి గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, దానికి ఏం కావాలి అని మనం చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్ అన్నది అసలుకి ఎందుకు తెచ్చారు నెహ్రూ అని మనం చూసినట్లయితే ఏం లేదు చిల్డ్రన్. మనం చూసినట్లయితే మనల్ని అంతకు ముందు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఏం జరిగింది, ఎక్కువగా మనల్ని రూల్ చేసింది బ్రిటిషర్స్. తర్వాత ల్యాండ్ అంతా కూడా ఎవరి కింద ఉండిపోయింది అంటే మనం ఆల్రెడీ చూసాం, ల్యాండ్ లాట్స్ కింద ఉంది. కాబట్టి అవన్నీ బ్యాన్ చేసినట్టుగా చూస్తున్నాం. అలా బ్యాన్ చేసిన తర్వాత ఏం చేశారు అని అంటే ఆ ల్యాండ్ని అంతా కూడా తీసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ ల్యాండ్ చిన్నగా ఉంటుంది కదా, అలా మనం ఆల్రెడీ చూసాం. చిన్నగా ఉండే ల్యాండ్ ఒక ఫార్మర్కి వచ్చేసి 3 acres, ఇంకొక ఫార్మర్కి వచ్చి 4 acres అలాగా ఉన్నప్పుడు వాటిల్లో ఏంటి అంటే ప్రొడ్యూస్ చేయటం అన్నది కష్టంగా అనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉండవు అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అందరు ఫార్మర్స్కి ఉన్న ల్యాండ్ని మొత్తం కలిపేసి అగ్రికల్చర్ చేయమని చెప్పేవాళ్ళు. అలా చెప్పడమే కాకుండా ఇంకా ఏం చేసేవాళ్ళు అని మనం చూసినట్లయితే హైబ్రిడ్ సీడ్స్ అనమాట. హైబ్రిడ్ సీడ్స్ వాడేవాళ్ళు అనమాట. అవి కొన్ని ఏమని చెప్పాలంటే పొట్టిగా ఉండే సీడ్స్ అనమాట. అవి ఏమైతే అంటే ఎక్కువగా ప్రొడక్షన్ ఇస్తాయి అన్నమాట. కాబట్టి అలాంటి హైబ్రిడ్ సీడ్స్ని వాడాలి అనేసి చెప్పేవాళ్ళు. అదే కాకుండా ఇంకా ఏంటి అని అంటే ఈ ప్రొడక్షన్ పెంచుకోవడం కోసం అనేసి డబల్ అన్న మనం వచ్చేసి ఇయర్కి వచ్చేసేసి ఒకవేళ రైస్ ఉందనుకో దాన్ని 1 time వేస్తాం కదా. అలా తర్వాత 6 months వదిలేస్తారు. ఆ 6 months లోపల ఇంకేదన్నా క్రాప్ వేసుకునేటట్టుగా ఉండాలి అన్న టైప్లో ఈ నెహ్రూ టైమింగ్లో మాత్రం గ్రీన్ రెవల్యూషన్కి డబుల్ క్రాపింగ్ అన్నది జరిగిందనమాట. ఓకే, ఆ నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ ఫెసిలిటీ. మనది ఇండియా అంటేనే ఏంటి, అగ్రికల్చర్ కంట్రీ. కాబట్టి మనము దేనిపైన ఆధారపడి ఉండేవాళ్ళము మన అగ్రికల్చర్ చేయటానికి అని మనం చూసినట్లయితే మనం రెయిన్ ఫీడ్ అగ్రికల్చర్ అనమాట మంది. కాబట్టి రెయిన్ మీద ఆధారపడి ఉండేటోళ్ళం. కాబట్టి రెయిన్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని వాళ్ళు కల్టివేట్ చేసేవాళ్ళు, లేకపోతే వదిలేసేవాళ్ళు అనమాట. ఇలాంటివి లేకుండా ఉండటం కోసమని ఏం చేశాడు, మనం చూసాం కదా ఆల్రెడీ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అన్నది ఆయన ఏం చేశాడు, ఇనాగ్రేట్ చేశాడు కదా. అలాగా ఏంటి ప్రాజెక్ట్స్ కట్టుకోవటం స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి బోర్వెల్స్ అన్నవి కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వాళ్ళు నెహ్రూ ఇచ్చిన ఏవి ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్గా మనం చూసినట్లయితే ఇంక్రీజ్ ఇన్ నెట్ సోన్ ఏరియా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మొదటిగా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో చిన్న ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్,
వాళ్ళ ల్యాండ్ అంతటిని కూడా కలిపి పెద్ద ల్యాండ్గా చేసేవాళ్ళు. దాన్నే కల్టివేషన్ ల్యాండ్ ఏరియా. ఆ ల్యాండ్నే మనకి సోన్ ఏరియా అనేసి మనం చెప్పుకుంటున్నాం. ఈ ఏరియాని ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద ల్యాండ్గా చేసి చిన్న చిన్న ఫార్మర్స్ ల్యాండ్స్ అన్నీ కలిపి పెద్ద ల్యాండ్గా చేసేవాళ్ళు. అలా అలా కల్టివేట్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువగా ఫుడ్ క్రాప్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇంక్రీజ్ చేయటం అన్నది మొదటి స్టెప్. తర్వాత మనం చూసినట్లయితే ఇంక్రీజ్ ఇన్ డబల్ క్రాప్ ఏరియా. అలాగే మనం చూసినట్లయితే ఏం చెప్పుకున్నాము, మనది రెయిన్ ఫీడ్ అగ్రికల్చర్ కాబట్టి మనం ఏం చేస్తాము, కేవలం వర్షాకాలం పడేటప్పుడు మాత్రమే కల్టివేట్ చేసేవాళ్ళు. అంటే రైస్ కానీ అలాంటివి కల్టివేట్ చేసినప్పుడు ఒక్కసారి కల్టివేట్ చేసి వదిలేసేవాళ్ళు అనమాట. అలా కాకుండా ఏం చేశారు అని అంటే ఆ నెక్స్ట్ వీట్ కూడా వేసుకునేటానికి ఇది చేశారు. వీట్ వచ్చేసి ఏంటి, వింటర్ క్రాప్ కదా అది, కాబట్టి అది కూడా వేయటం అన్నది చేశారు. కాబట్టి ఇదేంటంటే ఇంక్రీజింగ్ ఇన్ డబల్ క్రాప్ ఏరియాస్. కొన్ని చోట్ల అవి కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ల్యాండ్స్లో కూల్గా ఉన్న టెంపరేచర్ లేకపోతే అక్కడ మళ్ళీ వీట్ అన్నది పండదు. కాబట్టి ఆ టైంలో ఏం చేస్తారు, జొన్నలు అంటాం కదా, జవార్, ఆ వాటిని కూడా కల్టివేట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రోగ్రెస్ ఇన్ ద ఇరిగేషన్ సెక్టార్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఏంటి, మనది ఆల్రెడీ చెప్పుకున్నాం రెయిన్ ఫీడ్ క్రాప్స్ అని. కాబట్టి వర్షం పడినప్పుడు మాత్రమే, రెయిన్ వచ్చినప్పుడు మాత్రమే మనం కల్టివేట్ చేసేవాళ్ళం. కాబట్టి ఇలా కల్టివేట్ చేయకుండా ఉండటం కోసమనే 1960లో నెహ్రూ ఏం చేశాడని చెప్పుకున్నాం, బాక్రా నంగల్ డ్యామ్స్ అన్నది ఫస్ట్గా ఇనాగ్రేట్ చేసినట్టుగా, కట్టించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల ఏం జరుగుతుంది, అవి వాళ్ళు కెనాల్స్ ద్వారా ఆ ఫీల్డ్కి ఏం చేసేవాళ్ళు, ఫీల్డ్స్కి నీళ్లను అందించేవాళ్ళు అనమాట. ఓకే, నెక్స్ట్గా మనం చూసినట్లయితే ఇంక్రీజ్ ఇన్ ఫర్ హెక్టార్ ఈజిల్ లెవెల్. అంటే ఒక హెక్టార్కి వచ్చేసేసి ఇంత హెక్టార్ ఉంది అని మనం చూసామనుకో, ఆ హెక్టార్కి వచ్చేసేసి అది కేవలం 10% వరకే ఇచ్చిద్ది అని అనుకుంటే, దాన్ని డబల్గా 20% వరకు ఇచ్చే విధంగా ఏమైంది, ఇంక్రీజ్ చేశారు అనేసి చెప్తున్నాడు. దేనివల్ల అంటే హైబ్రిడ్ సీడ్స్ వల్ల, ఇలాగా ఎక్కువగా ల్యాండ్ ఉండటం వల్ల, అలాగే ఇరిగేషన్స్ మేనేజ్మెంట్స్ వల్ల, వీటివన్నిటి వల్ల కూడా ఇంక్రీజ్ చేసే కెపాసిటీ ఫర్ హెక్టార్కి వచ్చేసి 10% ఉన్న దాన్ని 20%కి వాళ్ళు ఏం చేశారు, ఇంక్రీజ్ చేశారు. అలాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తాడు అని అంటే ఇంక్రీజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేసి చెప్తాడు. అంటే ఎరువుల్ని ఎక్కువగా వాడటం వల్ల కూడా ఎక్కువగా క్రాప్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, రాంపూర్ విలేజ్లో మనం పర్ హెక్టార్ అంటే 10,000 స్క్వేర్ మీటర్స్ ఉండే ల్యాండ్ అనమాట కదా. అలాంటి ల్యాండ్ అంతగా ల్యాండ్ని పెంచుకొని ఉండటం వల్ల అందరు స్మాల్ ఫార్మర్స్ అందరు కూడా ఒక బిగ్ ఏరియాగా కల్టివేట్ ఏరియాని చేయటం వల్ల ఏమవుతుంది అని చెప్తున్నాడు అని అంటే, ఇలాంటివన్నీ కూడా ఫాలో అయితే గ్రీన్ రెవల్యూషన్ అన్నది స్టార్ట్ అయినట్టే, హైబ్రిడ్ సీడ్స్ వల్ల మరీ ముఖ్యంగా. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, మన ఫుడ్ గ్రెయిన్స్ అన్నది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు ఫుడ్ ఫర్ ఆల్ ఇండియన్స్కి ఇవ్వటానికి నెహ్రూ అన్న మోటో ప్రకారం జరుగుతుంది అనేసి అనుకుంటాడు అనమాట. ఓకే, అలా చేయటం కోసం అనేసి నెహ్రూ చేసినప్పుడు ఏం జరిగింది అంటే కొన్ని థ్రెడ్ అన్నది జరిగింది అనమాట. ఏంటి ఆ థ్రెడ్ అని మనం ఇక్కడ చూసినట్లయితే, the debate regarding the development strategy was not simply an economic one but also had political implications అంటున్నాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ డిబేట్ జరిగింది దేని గురించి, గ్రీన్ రెవల్యూషన్ గురించి. దీంట్లో గ్రీన్ రెవల్యూషన్లో ఏవైతే నెహ్రూ చెప్పాడో వాటిని ఎకనామిక్గానే కాకుండా పొలిటికల్గా కూడా కొన్ని విమర్శలు అన్నాయి వచ్చాయని చెప్తున్నాడు. ఎందుకు వచ్చినాయి అంటే చిల్డ్రన్, మెయిన్గా చెప్పాలి అని అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ అన్నది వరల్డ్ త్రూ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే దాన్ని పంజాబ్లో ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే, పంజాబ్ అనే ఏరియా ఏంటి, పాంచ్ అంటే రివర్స్, 5 రివర్స్ మీట్ అయ్యే ఏరియా. కాబట్టి అక్కడ వీళ్ళు అనుకున్నవి ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా అక్కడ వాళ్ళు చేసినప్పుడు అక్కడ ల్యాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది
ఎక్కువగా ఫుడ్ గ్రెయిన్స్ని ఇంక్రీజ్ చేయటం అన్నది కనిపిస్తుంది అనమాట. అలాగా చెయ్యాలి అనేసి చెప్తారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ పొలిటికల్ ఏరియాస్ ఉన్న వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఓకే అది వాటర్ ఉన్న ఏరియా కాబట్టి అలాగున్నది, ఓకే డ్రాఫ్ట్ ఏరియాస్ గురించి వచ్చేసరికి మరి ఏంటి అన్నది డిబేట్ జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకే దీనివల్ల ఏం జరిగింది అంటే దీన్ని చాలామంది ఏమైంది అంటే సెంట్రల్ గ్రూప్స్లో కొంతమంది దాన్ని ఎక్కువగా అంగీకరించారనమాట. ఎందుకంటే కాంగ్రెస్ ఫేవర్డ్ ద స్టేట్ కంట్రోల్డ్ కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ స్టేట్ కంట్రోల్లో కూడా ఉంటుంది. స్టేట్ కన్నిటికి కూడా మనం ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ, వాటికి అన్నిటికి కూడా సెల్ఫ్ రూలింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కొన్ని స్టేట్స్ ఏం చేసినాయి, కాంగ్రెస్ లీడింగ్లో ఉన్న కొన్ని స్టేట్స్ వాటిని ఇష్టపడలేదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు, దే కాన్స్టెంట్లీ క్రిటిసైజ్డ్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ అటెంప్ట్ టు వాటర్ డౌన్ ద ప్రపోజల్స్ అంటున్నాడు. అంటే ఏంటి, వాటర్ లేని పరిస్థితి ఏంటి, ఓకే పంజాబ్లో అయితే వాటర్ ఉంది, లేని పరిస్థితి ఏంటి అనేసి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అపోజిట్ టు ద స్టేట్ కంట్రోల్, స్టేట్ కంట్రోల్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా దీన్ని ఏం చేశారు అంటున్నాడు, ఎక్కువగా క్రిటిసైజ్ చేశారు అనేసి చెప్తున్నారు. ఈ ప్రపోజల్ని వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తున్నాడు. ఓకే కాబట్టి ఏమని చెప్తున్నాడు, సిన్స్ దిస్ గ్రూప్ వాజ్ మోస్ట్ పవర్ఫుల్ అట్ ద స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఈ గ్రూప్స్ వ్యతిరేకించే గ్రూప్స్, క్రిటిసైజ్ చేసే గ్రూప్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమైందని చెప్తున్నాడు, ప్లాన్ వర్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ, ఈ ప్లాన్ అన్నది ఇంప్లిమెంట్ అవ్వలేదు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే నుంచి ఇంప్లిమెంట్ చేశారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, 1964 to 67 ఇప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు ఆల్రెడీ ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి ఇంకెవరికి సరిపోవు అనమాట, సరిపోవు కాబట్టి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట, ఎప్పుడు నెహ్రూ చనిపోయిన తర్వాత. ఓకే దాన్నే మనకి ఇక్కడ చెప్పాడు చూడండి, దిస్ అటెంప్టెడ్ టు secure the cooperation of the state government as well as the increasing the food productions. ఇంకా ఆ తర్వాత వీళ్ళు ఏవైతే నెహ్రూ చెప్పాడో వాటిని వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ చేశారు, అదేవిధంగా ప్రొడక్షన్ అన్నది ఇంక్రీజ్ అయ్యింది. ఓకే ఇన్ ఏ వే ఇట్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ద చేంజ్ ఇన్ ద ఎకనామిక్, పొలిటికల్ అండ్ ఆఫ్టర్ ద నెహ్రూ డెత్ అండ్ ఆల్సో ద చేంజెస్ ఇన్ ఎకనామిక్ థింకింగ్, ఈ ఎకనామిక్ థింకింగ్ వల్ల వచ్చినాయి అని చెప్తున్నాడు. ఓకే ఇవన్నీ ఓకే చిల్డ్రన్ జరిగినాయి కదా, ఇదంతా ఎప్పుడు జరిగింది అని మనం చూసినట్లయితే 1964 నుంచి 67 తర్వాత నెహ్రూ చెప్పిన ఇంప్లిమెంట్స్ అన్నీ చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్కి నవ్వే డేస్ ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నారు అని మనల్ని అడగొచ్చు. అడిగినప్పుడు చిల్డ్రన్ మనం ఆల్రెడీ సెకండ్ లెసన్లో డిస్కస్ చేసాము, తర్వాత వచ్చేసి అలాగే మనం చూసినట్లయితే సెకండ్ లెసన్లో కూడా మనం డిస్కస్ చేసాము కదా, వాటర్ ఫెసిలిటీస్ని ఎలాగా వాళ్ళు వాటర్ని బోర్వెల్స్ ద్వారా, తర్వాత వాటర్ రెయిన్ వచ్చినప్పుడు ఏ విధంగా వాటర్ని సెక్యూర్ చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం చూసాం. ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఫిఫ్త్ లెసన్లో కూడా మనకి కనిపిస్తుంది కదా, ఇండియన్ రివర్ లెసన్లో కూడా మనకి నేను దీని గురించి వాటర్ ఫెసిలిటీస్ని ఏ విధంగా యూజ్ చేసుకొని వాటర్ ఏ విధంగా స్టోరేజ్ చేసుకొని మనం ఫీల్డ్కి వాడాలి అన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే రాంపూర్ విలేజ్ది నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చేశాను చిల్డ్రన్, మీరు దాన్ని చూడండి, అందులో చాలా వరకు కవర్ చేశాను. అవన్నీ కూడా ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చేవి అనమాట. ఓకే చిల్డ్రన్ ఇంతవరకు గ్రీన్ రెవల్యూషన్ ఈ పార్ట్ నేను చేయడం మర్చిపోయినట్లున్నాను, చాలామంది రిక్వెస్ట్ చేశారు అందుకే చేశాను. థ్యాంక్ యూ చిల్డ్రన్.